అప్పుడు అక్కడక్కడ కొక్కులేరులు ఉన్నాయంట. మాకైతే వాళ్ళు వస్తారని తెలియదు. కొక్కులేరు ఉన్నట్టు భయం వేసి సరే యాన్ పెట్టుకుని కొంచెం సామాను తీసుకుందాంలని యాన్ పెట్టుకున్నాం. ఆ యాన్లో కొంచెం సామాను కొద్దిగా వేసేటప్పటికే వచ్చేసారు. ఎదర వేసుకుంటున్నాం, వెనకాల మొత్తం కొట్టేశారు. అప్పటికి వెనకాలకి వెళ్ళి కొంచెం ఆగండి అయ్యా సామాను వేసుకుంటున్నాం అన్నా కానీ ఆగల. ఇక భయపడిపోయి ఇక మొన్న సామాను వరకు తీసుకెళ్లిపోయి ఇంకా కొంత ఇంట్లోనే ఉంది. 2 పిల్లలండి, 2 ఇల్లులు మాయి. 2 పిల్లలు సామాను పిల్లలు తల్లులు అందరం ఆగమైపోయి ఊరికొకరిని చెట్టుకొకరిని పట్టుకొకరిని చేశారు. నేనైతే ఇప్పుడు బయటే వండుకొని తింటున్నాను. చెట్టు కూడా లేకుండా చేశారు వాకిట్లో. అది మనం మాట్లాడే అంత ఇది కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి. అంత అడావుడిగా వచ్చేసి గందరగోళం చేసేసారండి. ఇంకా కొంచెం చేపట్లు అయితే మాకు ఆ ఆర్డర్ కూడా వచ్చిద్దని చెప్పినా వినిపించుకోలేదండి. ఫోన్లో చూపిస్తున్నా కానీ మాకు చదువు రాదు, మేము అనేది చూడలేదండి. కొట్టేళ్ళదాకా వాళ్ళు నిద్రపోలేదండి. మొత్తం శుభ్రంగా ధ్వంసం చేసేసారండి. మేము తక్కువలో కొనుక్కున్నాం అని చెప్తున్నారండి. అన్ని ఒట్టిదేనండి. మేము ఆ రోజు గవర్నమెంట్ ఏ యాల్వి ఉందో ఆ యాల్వి ప్రకారం కొనుక్కున్నామండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము కొనుక్కొని 26 సంవత్సరాలు 2001లోనే మాకు రిజిస్ట్రేషన్ అయింది. మరి ఆ రోజే వచ్చి మాకు ఇలా ఉంది అది అని చెప్తే మేము ఆ తోటి అలా ఆగిపోయేవాళ్ళం కదా. వీళ్ళ కాడి కోడళ్ళ మెడలో ఈ మాయి మొత్తం తీసేసుకొని ఇల్లులు కట్టుకొని చేసిన తర్వాత 10 సంవత్సరాలు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి మొత్తం కొట్టేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? వెళ్ళని ఆఫీస్ లేదు, ఎక్కని మెట్టు లేదు. కానీ ఎక్కడా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక్కడైనా జగన్ గారిని మా గోడు చెప్పుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాం. ఒక సామాన్యుని కూల్చడానికి ఇంతమంది లాయర్లు, ఇంత బందోబస్తు అవసరమా? అదే ఆ ప్లేస్ లో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటే ఇంతవరకు తీసుకురారు కదా. మేము సామాన్యులము, ఏమీ చేయలేము, మాకు అండలేదు, ఏమీ లేదని వాళ్ళు ఈ విధ్వంసానికి తలపడి రామా కోఆపరేటివ్ సార్ అదే 1981లో మాది అని అంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్ లో ఒక కాగితం వేసి మా అందరినీ సేవ్ చేయొచ్చు. ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడేవాళ్ళం కాదు కదా. వెల్లంపల్లి శ్రీని గారి ద్వారా జగనన్నను కలవటం జరిగింది. జగనన్న కూడా మా బాధ విని ఆయన చాలా బాధపడ్డారు. ప్లస్ వచ్చే నెక్స్ట్ వారంలో మన ఫ్లాట్స్ దగ్గరకు వచ్చి నేనంతా మీకు లాస్ట్ దాకా తోడుంటానని శ్రీనన్న చెప్పారు. అలానే జగన్ గారు బాగా ఇదయ్యారు, రెస్పాండ్ అయ్యారు. ఇల్లు అసలు ఈ రోజు మేము ఈ ఆంధ్రాలో ఉండాలా వద్దా? మా ఇల్లులు మేము 25 ఏళ్ల నుంచి మేము ట్యాక్సులు కడుతున్నాం, లోన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ రోజు కూలదోశారు. మేము ఆంధ్రాలో ఉండాలా, వెళ్ళి తెలంగాణలో బతకాలా? మేము ఇక్కడ మాకు ఎలానో సెక్యూరిటీ లేదు, మేము అదే తెలంగాణ వెళ్ళిపోతామని సీనన్న గారికి చెప్తే లేదు, జగనన్న ఉన్నారు మనకు తోడుగా ఉంటారని జగనన్న దగ్గర తీసుకొచ్చి మాకు జగన్ గారిని కల్పించి మాట్లాడారు. మాకు ఫుల్ గా భరోసా ఇచ్చారు.